ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానం. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. జవాన్ చిత్రానికి షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్కు విక్రాంత్ మాసే ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ పురస్కారాలు స్వీకరించారు. ఉత్తమ ఏవీజీసీ విభాగంలో హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి, యానిమేటర్ అండ్ సూపర్వైజర్ వెంకట్ కుమార్ జెట్టి అవార్డులు అందుకున్నారు. ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా నిలిచిన భగవంత్ కేసరికి దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, బేబీ చిత్రానికి గాను ఉత్తమ నేపథ్య గాయకుడిగా పివిఎన్ఎస్ రోహిత్, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా సాయి రాజేష్ నీలం పురస్కారాలు స్వీకరించారు. ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్ కుమార్, ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్లుగా పృథ్వీ కన్నన్, ఉత్తమ బాలనటిగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వీణే అవార్డులు అందుకున్నారు.